తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బల నిరూపణ కోసం ఏప్రిల్ 19న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. మరోవైపు క్యాంపు రాజకీయాల హడావుడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ తన కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించగా టీడీపీ మలేషియాలో శిబిరం తెరిచేందుకు రెడీ అయింది. గ్రేటర్ విశాఖ రాజకీయాల్లో అవిశ్వాసం సెగలు పుట్టిస్తోంది. ఎత్తులు పై ఎత్తులతో కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస నోటీసుల స్క్రూటినీ తర్వాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యులకు సమాచారం వెళ్లింది. నోటీసులు ఇచ్చిన తర్వాత గరిష్టంగా నెల రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలన్న నిబంధన ఉంది. కార్పొరేటర్లకు కనీసం 15 రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం డేట్ ఫిక్స్ కావడంతో మేయర్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవడం అనివార్యమైంది. 98 వార్డులు ఉన్న జీవీఎంసీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం ఓటర్లు 111 మంది. వీళ్లలో 2 జనసేన ఎమ్మెల్యేలు, 58 మంది అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టారు. మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ, కైవసం చేసుకునేందుకు కూటమి ప్రయత్నిస్తూ ఉండడంతో గ్రేటర్ విశాఖలో రాజకీయం రసకందాయంగా మారింది. 3/2 మెజార్టీ ఉంటే తప్ప మేయర్ను దించడం సాధ్యం కాదు. ఎక్స్-అఫీషియోతో కలిపి 75 మంది సభ్యులు అవసరం. ఈ సంఖ్యాబలం కావాలంటే కూటమికి కనీసం 4 కార్పొరేటర్లు అవసరం. అటు వైసీపీకి 34, అంతకుమించి కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఇరు వర్గాలు ప్రలోభాలు మొదలుపెట్టాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ వర్గం కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది. ఇటు టీడీపీ కూడా అలర్ట్ అయింది. కొందరు కార్పొరేటర్లను భీమిలీలో ఉన్న రిసార్ట్లోకి తీసుకువెళ్లగా మరికొంతమంది మలేషియా వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భయపడుతున్నారు. బేసిక్గా ఏదో పేరుకి ఇచ్చారు, నామకావాస్తి ఇచ్చారు అవిశ్వాస తీర్మానం. దానికి తగ్గట్టుగా కోరం సంబంధించిన సభ్యులు కానీ వాళ్ళతో లేరు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అందుకే ఉన్న వాళ్ళని కాపాడుకునే స్థితిలో ఉన్నాం. మాకు కూడా ఆల్రెడీ ఆ పార్టీ నుంచి ఒక 6 సభ్యులు టచ్లో ఉన్నారు. అదే మాకు టోటల్గా ఒక 10 మంది సభ్యులు మాతో టచ్లో ఉన్నారు. టీడీపీ కూటమికి సంబంధించిన ఒక 6 కార్పొరేటర్లు, అదేవిధంగా మా పార్టీ నుంచి వెళ్ళిన ఒక 4 కార్పొరేటర్లు, అలా మిగతా వాళ్ళు కూడా టచ్ చేస్తున్నాం. దగ్గర సుమారు 10 మంది అయితే ఆ రోజు అవిశ్వాస రోజు వీళ్ళకి బొమ్మ చూపిస్తాను వాళ్ళు కూడా చెప్పారు. ఆ రోజు బొమ్మ చూపించిన పరిస్థితి కూడా వస్తుంది. గ్రేటర్ మేయర్ పై అవిశ్వాసం డేట్ ఫిక్స్ అయిన నేపథ్యంలో రాజకీయ వ్యూహాలు మరింత పదునెక్కనున్నాయి.